క్రిస్టియన్ కాదు. మీరు ఏం మాట్లాడవు అసలు. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు తిరుమల దేవస్థానంలో ఈవోగా కానీ చైర్మన్ కానీ అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్న మెంబర్స్ కానీ ఎవరు కూడా క్రిస్టియన్ కాదు. అసలు జీవో తీసుకొచ్చింది మేము. టీటీడీ తిరుమల దేవస్థానంలో అన్య మతస్థులు ఎవరు ఉండకూడదని జీవో తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లా. మేము అటే చెప్తున్నాం సార్ లక్ష్మీనాథ్ గారు, చెప్పండి. మీరు రాజకీయాలు చేయాలంటే వందతనంగా రాజకీయాలు చేయండి. మీరు ఎక్కడ కూడా ఇదవట్లా. మీరు చేస్తుంది కులాల మధ్య మతాల మధ్య తొగులు పెట్టే రాజకీయం. మీరు కక్షపూరితమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎస్ సార్, ఇస్తాను సార్, ఇస్తాను సార్, అందరికి ఇస్తాను సార్. బ్రహ్మాండమైనటువంటి రామ్మోహన్ గారు ఏదో అడుగుతున్నారు. మిమ్మల్ని అడగలేదు. అడిగేది సార్ ఏమంటున్నా అంటే మేము ఉండాలా ఉండొద్దా నేను స్పష్టంగా చెప్తున్నాను. అంటే మేము వినని భాషలు వింటున్నాం. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మీరేమని అనుకోండి, ఇది ప్రోత్సహిస్తున్నాం, లేకపోతే మేము నాకైతే పునరాల్సిన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్లాంటి కుక్కలు నాకు మాట్లాడుతుంటే విధానపరంగా అంటే ఏం జరుగుతుంది అదే చెప్పాను కదా సార్. అదే చెప్పాను వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే దయచేసి క్షమించాలని లేదు. మీ దగ్గరికి వస్తాను, ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. నేను అదే చెప్పాను. మన ఛానల్ ప్రోత్సహించొద్దు. నేను అదే చెప్పాను మీకు. నేను అదే ఆపాను కదా సార్ రామ్మోహన్ గారు. నేను ఆపాను, అది అక్కడతో అయిపోయింది, సమసిపోయింది అక్కడ. నేను మీకు ఇస్తా, నేను దయచేసి ఆగండి, మీకు ఇస్తా. నేను రాజకీయ విశ్లేషకులుగా మీరు రియాక్ట్ అవుతారు కానీ మీరు వాళ్ళిద్దరు కొట్లాడుకుని చాలు. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎవరు మొదలు పెట్టారు తర్వాత. అవును సార్, మీరేమన్నా చెప్పండి. ఇప్పుడు ఒక మాట సార్, మనం ఎందుకు చర్చ ఏం పెడుతున్నాం? తిరుమల చుట్టూ ఈ వాదాలు నేను చెప్తున్నాను, స్పష్టంగా చెప్తున్నాను. నేను నాకు ఏ పార్టీ సంబంధం లేదు. నేను స్పష్టంగా విశ్లేషణ చెప్తున్నాను. దేవుడి అంటే వెంకటేశ్వరుడు భుజాల మీద తుపాకులు పెట్టుకుని చేసుకుంటున్నారు ఒకటి మీరు. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ చర్చలకు ఉంటాయి. దానికి మొదలు ఆద్యం మోసింది ఎక్కడి నుంచి అంటే కల్తీ నెయ్యి నుంచి మొదలైన. నేను వైసీపీ వైపు కాదు, జనసేన టీడీపీ వైపు కాదు. ఎక్కడ మొదలైంది? గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట అంటున్నాను. ఒక బ్రాండెడ్ స్టేట్మెంట్ ఇస్తున్నా. ఆనాడు నెయ్యిలో కల్తీ జరిగిందని జరిగింది మొదటి. తిరుమల ప్రక్షాళన చేయాలని మొదటి కోరుకుంటున్నామని చేయాల్సిన పని టీడీపీ కూటమి ప్రభుత్వం సమర్థించాలి. మంచిది, ఎప్పుడూ చాలా ఘోరాలు జరుగుతున్నాయి, దాన్ని సంస్కరించాలి. కానీ దానికి ఏమైంది? చిన్న స్టీప్ ట్రిక్ మొదలుపెట్టి నెయ్యిలో కల్తీ అని ముందు పెట్టారు. నెయ్యిలో కల్తీ గురించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పటికే పోయింది. అప్పటికే 4-5 నెలలు అయింది. నేను స్పష్టం మీరు బౌన్స్ అవుతారు, మీరు వెనక్కిపోతారు, నష్టం అవుతుంది మీకని చెప్పాను. టీడీపీ కూటమి చెప్పాను. ఎందుకంటే ఆ నష్టం ఏంటంటే దానాది వరకు కొనసాగుతున్న నెయ్యి ఏదైతుందో కల్తీ వచ్చిందని చెప్తే మీరు 4 నెలలు ఏం చేస్తున్నారు? మీకు వస్తుందిగా ప్రశ్న. రెండవది, నెయ్యి కల్తీ గురించి ప్రతి ట్యాంకర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కావాలి ఉండరు. మీరు అనవసరంగా దాని మీద నెయ్యి కల్తీ మీద అనవసరంగా ప్రజలు మన భక్తుల మనోభావం తెచ్చగొడుతున్నారు, నాశనం చేస్తున్న మొత్తం మనోభావాన్ని వాళ్ళు కించపరుస్తున్నారు అని చెప్పారు. సుప్రీంకోర్టు సాధికారత కమిటీ వచ్చింది, అక్కడి నుంచి మాట్లాడుకున్నాం. జనవరిలో రాలేదా? వాళ్ళు ఏం తెలుస్తున్నాయి? సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. అసలు నెయ్యి సప్లై చేసి ఎవరట కాంట్రాక్టర్ కాదు, పాడు కాదు. 3 సార్లు ఇప్పటిదాకా ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో మెంబర్ గా ఉంటున్న మాది వేరే రాష్ట్రం ఆయన, గుజరాత్ రాష్ట్రం ఆయన సప్లై చేశాడు. అది కూడా ఫ్రీ ఇచ్చింది నెయ్యి. మరి ఎంత అవాస్తవాలు మాట్లాడింది వీళ్ళు వాళ్ళ. అంటే భక్తుల మనోభావాలు నాశనం చేసినట్టు కదా. అంటే తిరుపతిలో ఏం జరుగుతున్నాయి అంటే తిరుమలలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి, చాలా ఘోరాలు జరుగుతున్నాయి, చాలా ఆర్థిక నేరాలు జరుగుతున్నాయి, సిగరెట్లు దొరుకుతున్నాయి, మద్యం దొరుకుతుంది. పైదాకా ఇప్పుడు కాదు ఇప్పుడు 2 గంటలు ఇప్పుడు చూపిస్తాను ఏం జరుగుతుంది. కనుక మొట్టమొదటి బౌన్స్ అయింది తెలుగుదేశం పార్టీ కూటమిలో. వాళ్ళు ఏం చేశారంటే ఈ నెయ్యి కల్తీ మీద మాట్లాడి అనవసరంగా ప్రాధాన్యత సృష్టించారు. తర్వాత ఏమైంది? రెండోది స్టాంపేడ్, 6 చనిపోయిన కేసు చూసినాం. తర్వాత వెంటనే ప్రసాదాల అమ్మాయి దగ్గర అగ్ని ప్రమాదం చూసినాం కదా. ఇప్పుడు ఏమైందంటే ఇప్పటిదాకా వాళ్ళు చేసినవన్నీ వైసీపీ మీద ఆరోపణ చేస్తే కనుక భూమన కరుణాకర్ రెడ్డి గారు నా మిత్రుడు, ఆయన కమ్యూనిస్ట్ వాది, హేతువాది. ఆయన క్రిస్టియన్ కాదు, ఆయన హేతువాది, నాస్తికుడు, ఆయన దేవుడు ఏం చేస్తాడని చెప్పి గతంలో చేసిన వాడు. నేను దాన్ని కూడా ఏమన్నానంటే ఎప్పుడైనా ఒక బోర్డుకు సంతకం పెట్టి నేను ఈ విశ్వాసిస్తున్నాను, దేవుని విశ్వసిస్తున్నాను అంటే నమ్మాల్సిందే. సంతకం పెడితే ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎవరైనా కావాల్సిందే. కానీ ఇప్పుడు రెండో తప్పులో కాలేశారు ఎవరంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఏమని? గతంలో నెయ్యి కల్తీ గురించి బదనాం చేసింది రాజకీయంగా. తర్వాత 2 మేము బదనాం చేయగలిగినాం అంటే కౌంటర్ పార్ట్ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కొత్త ప్లాన్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గోవులు చనిపోయాను. నిజంగా చెప్పానంటే దీనికి కూడా చాలా దుర్మార్గ రాజకీయాలు చేస్తున్నాం. నిజంగా గోవులు చనిపోవడం సహజము. ప్రతి ఒక 1200 గోవులు ఉన్న చోట, 1200 పశువులు ఉన్న చోట నెలకు 10-12 చనిపోవడం మీరు పెంచుకుంటే కూడా అంతకన్నా ఎక్కువ చనిపోతాయి అంటున్నాను నేను. ఎంత కంటికి రెప్పలా చూసుకుంటే చనిపోతాయి.
దీని రాజకీయం చేసింది ఏంటి? ఒకడేమో నెలలోనే 100 చనిపోయినాయి అంటారు, ఒకడేమో ఒకటే రోజున 100 చనిపోయింది. ఇప్పుడు అది ఒకటి కంటే కానీ రాత్రి మన అన్నట్టు ఒకటే రోజున 100 చనిపోయిన కొన్ని పట్టాలి మన టీవీ ఛానల్ చేసిన నేను 2 కాంట్రాక్ట్ చెప్తాను నేను. ఇట్లా మనమే అంటే ప్రోత్సహిస్తుంది ఏమైందంటే హిందువుల మనోభావాలు, ముఖ్యంగా మన వెంకటేశ్వరుని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాం. ఇది ఇప్పుడు రెండోది ఏంటంటే కేసాలను కౌంటర్ కేసు అన్నట్టు పూర్ణ కర్ణాటక చేశారు. అక్కడ చిన్న చిన్న విషయాలు కూడా ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. మనకు నైవేద్యం ఆలస్యమైంది. నైవేద్యం ఆలస్యమైతే ఒక టీవీ ఛానల్ చూస్తున్నాను, లక్ష్మీనాథ్ గారు ఒక టీవీ ఛానల్లో నైవేద్యం 3 గంటలు ఆలస్యమైంది యాంకర్ చెప్తారు. వెంటనే మల్లాది విష్ణు గారు వెంటనే అదే ఛానల్లో అప్పుడే చెప్తూ 15 నిమిషాలు ఆలస్యమైంది మల్లాది విష్ణు గారు. ఏది నమ్మాలి మనం? 15 నిమిషాలు ఆలస్యమైంది అని ఏం చెప్తారు అంటే ఏమైంది? ఆలస్యమైన నష్టమైందా? పోయింది ఏమైనా కాబట్టి మర్చిపోయింది, వచ్చి తీసింది. ఇంకోటి చెప్పుల భాగవతం కూడా ఇది వరుసకు వస్తున్నాయండి. చెప్పుల భాగవతం కూడా నిజంగా 2 అంచెల భద్రత 3 అంచెల భద్రత దాటి 3వ అంచె దగ్గరికి ఆ చెప్పులతో ఎట్లా వచ్చారు ఆ భక్తులు? ఇది ఎంక్వైరీ జరుగుతా? నేను ఆనాడైనా ఈనాడైనా ఇవాళ తిరుమల తిరుపతిలో జరుగుతున్న పవిత్ర అపవిత్రాల గురించి 2 పార్టీలు అన్ని ఒక మంచి సంఘం వేయాలి. ఇప్పుడు ప్రభుత్వం కుటుంబ